నాన్న చనిపోయిన తర్వాత జీవితం మా ఇల్లు మాటలు మరిచిందే. గలగల వినిపించే నాన్న నవ్వులు గాలిలో కలిసిపోయాయి. ప్రేమగా మాట్లాడే మాటలు, బాధ్యతతో తిట్టే తిట్లు ఆకాశానికి ఎగిసిపోయాయి. ఎప్పుడు ఇంటి ముందు దర్జాగా కనిపించే నాన్న ఇప్పుడు అదే ఇంటి గోడకి ఒక ఫోటోలా వ్రేలాడుతున్నాడు. ఎన్నో ఫోటోలున్నా నా ఫోన్లో నాన్న ఫోటోలే చాలా తక్కువ. ఆయన ఉన్నప్పుడే ఎందుకు తీసుకోలేకపోయావు అని నా మనసు నన్నే నిలదీస్తుంది. ఒక్కసారి నాన్న చేత్తో దెబ్బలు తినాలని గట్టిగా కౌగిలించుకుని ఆయన మీద ఉన్న ఇష్టాన్ని కన్నీళ్లతో చెప్పాలనుంది. ఈ బాధ జీవితాంతం వెంటాడుతుందేమో, సంతోషానికి కోపం వచ్చిందేమో, మా నవ్వుల్ని మాకు దూరంగా తరిమేసిందే, నిద్రకి కూడా బాధేసిందేమో, కనురెప్పలతో కన్నీళ్లని నొక్కి పట్టేసిందే. నా మనసుకి సర్ది చెప్పుకున్నా బయటికి ఏడుస్తూ కనిపించకని, కాని అమ్మ నవ్వడమే మర్చిపోయింది. అర్ధరాత్రి లేచి నాన్నని తలుచుకుంటూ ఏడ్చే ఆమె ఏడుపు నన్ను చీల్చేస్తుంది. నాన్న ఉన్నప్పుడు ఎంతో ధీమాగా బ్రతికేవాళ్లం, కాని ఇప్పుడు నాన్న లేని పిల్లలు అని దీనంగా చూస్తుంది సమాజం. దినకర్మల తర్వాత చుట్టాలంతా వెళ్లిపోయారు. మా ఇంటి దిక్కు ఎవరు చూడలేదింకా. అప్పుడే అర్థమైంది, నాన్న లేకపోతే గూడు చెదిరిన దిక్కులేని పక్షులమే అని. నాన్న లేనప్పుడే తెలిసింది బ్రతుకు ఇంత బరువు ఉంటుందా అని. నాన్న ఎంత బలవంతుడు